Hello friends, good morning to all. Today in this class we are discussing the Indo-UAE relations. Okay, and this was the recent. Okay, so ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ బైలాటరల్ ఇష్యూగా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇండో యుఏఈ సార్టెడ్ టైస్ రిగార్డింగ్ దేర్ ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీ. ఓకే, సో వ్యాపార రీత్యా వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్పర్ధలన్నీ కూడా ఈ యొక్క సమ్మిట్తో ఏమైంది, సో తొలగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద టుడేస్ టాపిక్. ఓకే, సో ఈరోజు టాపిక్ అయితే ఏంటమ్మా, ఇండో యుఏఈ ఒడిస్సీ అండ్ మైసెల్ డాక్టర్ కార్తిక్, ఫ్యాకల్టీ ఆఫ్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. సో వితౌట్ ఎనీ డే లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ సెషన్. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మా. సో దిస్ ఈస్ ద పిక్చర్ రిలేటెడ్ టు ద మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ద యుఏఈ ప్రెసిడెంట్ అండర్ రూలర్ ఆఫ్ అబుదాబి షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహాన్. ఓకే, సో ఆయన పేరేంటమ్మా, సో షేక్ మహమ్మద్ బిన్ జయాద్ అల్ నహియన్. ఓకే, సో వీళ్ళు ఎక్కడ కలిశారు, సో దే మెట్ ఎట్ ఏ ప్లేస్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్. ఓకే, సో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో వీళ్ళక ఫార్మల్ మీటింగ్ అనేది జరిగింది. ఓకే, సో అక్కడ సో దే డిస్కస్డ్ వెరీ ఎక్స్టెన్సివ్లీ అబౌట్ ద bilateral relationships that is between the India and UAE. And Narendra Modi himself said that so in the last years of time, so there was a so much of strategic relationship gained between the UAE and India. Okay, so that is what he mentioned, that deepening India's ties with UAE. Okay, so after the welcome Narendra Modi thanked the UAE delegations. ఓకే, సో ఆయన స్వయంగా ఏం చెప్పారు, ఇది నాకు సెకండ్ హోమ్లా ఉంది, సో థ్యాంక్స్ ఫర్ ద కార్డియల్ రిసీవింగ్ ఆఫ్ మై డెలిగేట్స్ అండ్ ఆల్సో మీ. ఓకే, సో నన్ను నా డెలిగేట్స్ని చాలా సాధారణంగా మీరు ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడడం అయితే జరిగిందమ్మా. అండ్ హీ ఆల్సో సేస్ దట్ దిస్ ఈజ్ మై సెకండ్ హోమ్. ఓకే, సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ పర్టికులర్ ఇండియా అండ్ యుఏఈ? ఓకే, సో టాపిక్ ఈజ్ ఇండియా యుఏఈ ఒడిస్సీ. ఓకే, సో ఒడిస్సీ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ లైక్ ఏ రిలేషన్, బంధాన్ని మనం ఏమంటాం, ఒడిస్సీ అని పిలుస్తాము. ఓకే, సో వాట్ టు రీడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇండో యుఏఈ ఒడిస్సీ? ఓకే, సో ఒకసారి కాంటెక్స్ట్ అనేది మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. ఓకే, సో వాట్ విల్ బి ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ విజిట్? ఓకే, సో నరేంద్ర మోడీ అట్లాగే అల్ బిన్ నహియాన్ యొక్క మీటింగ్ వల్ల వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏంటి? ఓకే, సో దాని తర్వాత మనకి లోకల్ కరెన్సీస్ ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఇండియా కరెన్సీ రూపీ అట్లాగే ఈ యొక్క యూఏ కరెన్సీ ఏంటమ్మా, సో యూఏ కరెన్సీస్ ఓకే వాటిని దిరామ్స్ అంటాము. ఓకే, సో ఇండియా ఇండియా రూపీ అయినటువంటి రూపీస్ని అట్లాగే దిరామ్స్ని కన్వర్షన్ చేయడానికి. ఓకే, సో లోకల్ కరెన్సీ షుడ్ బి యూస్డ్ ఫర్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ని తీసుకోబోవడానికి ఈ యొక్క సమిట్ అయితే జరిగింది. అట్లాగే ద ప్రీవియస్ బైలాటరల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చూద్దాం, వాట్ విల్ బి ద ఇంపార్టెంట్ అవుట్కమ్స్ దట్ వాస్ హ్యాపెండ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. ఓకే, ఈ సమ్మిట్ వల్ల ఏవైతే ముఖ్యమైనటువంటి అవుట్కమ్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. ద ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ విజిటెడ్ ద యుఏఈ అండ్ దిస్ వాజ్ ద 5th విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ టు ద యుఏఈ ఇన్ ద లాస్ట్ 8 years. ఓకే, సో గత 8 ఏళ్లగా ప్రైమ్ మినిస్టర్ యుఏఈ వెళ్ళడం ఇది 5వసారిగా మనం చెప్పచ్చు. అంటే సో సిన్స్ లాస్ట్ 2 regimes of his నరేంద్ర మోడీ గవర్నమెంట్, సో హీ విజిటెడ్ యుఏఈ ఫర్ ద 5 times. ఓకే, సో 5 times దాదాపుగా 5 సార్లు ఆయన యుఏఈని విజిట్ చేశారు. దట్ మీన్స్ హీ ఈస్ గివింగ్ ఇమ్మెన్స్ ఇంపార్టెన్స్ విత్ ద టైస్ విత్ యుఏఈ. ఓకే, సో యుఏఈతో టైస్కి ఆయన చాలా ఎక్కువగా ప్రాముఖ్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ ఆల్సో సో మనకి యుఏఈ అనేది 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కింద కూడా మనకు ఉంది. ఓకే, సో యుఏఈ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. ఓకే, సో రిగార్డింగ్ ద ఎనర్జీ, రిగార్డింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ, డిఫెన్స్. ఓకే, సో వీటిల్లో మనకి ఎక్కువగా మనకి ఈ యొక్క అబుదాబితో అంటే యుఏఈతో మనకి ఎక్కువగా సో మంచి ట్రేడ్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవుట్కమ్ ఆఫ్ ద విజిట్ ఈస్ సైనింగ్ ఆఫ్ ద ఎంఓయూ. ఓకే, సో ఎంఓయూ సైన్ చేశారనమాట. సో ఎంఓయూ అంటే ఏంటమ్మా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఈ యొక్క ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్తున్నాను కదమ్మా. సో దీన్ని ఏమంటాం మనం యాక్చువల్గా ఇన్ సింపుల్ టర్మ్స్ ఐ విల్ సే, సో దిస్ ఇస్ ద ఫార్మల్ అగ్రిమెంట్
బిట్వీన్ ద టూ పార్టీస్. ఓకే, సో ఇండియా అండ్ యూఏఈ. సో ఈ రెండు పార్టీస్ మధ్య ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనేది సో చేసుకుంటారు. అండ్ ఫర్ ద కామన్ ప్లాన్స్. ఓకే, సో కామన్ ప్లాన్స్ సంబంధించినటువంటి రెండు ఇరుపక్షాలకి ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వాటి మీద ఓకే, సో దే విల్ కమ్ ఏ ఫార్మల్ అగ్రిమెంట్ ఆన్ ద కామన్ లైన్స్ బిట్వీన్ ద టూ ఇంపార్టెంట్ నేషన్స్. ఓకే, సో ఈ యొక్క ఇండియా యూఏఈ రెండు కూడా సో దే మేడ్ ఏ ఫార్మల్ అగ్రిమెంట్ ఆన్ ద కామన్ లైన్ ఆఫ్ యాక్షన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ద మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, సో both the parties signed the MOUs. ఓకే, రిగార్డింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ యూజింగ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్. ఓకే, సో మనకి లోకల్ కరెన్సీస్ అయినటువంటి ఇండియా యొక్క లోకల్ కరెన్సీ ఏంటమ్మా రూపీ, వెరాజ్ యూఏ యొక్క లోకల్ కరెన్సీ ఏంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిరామ్స్. ఓకే, సో దిరామ్స్ అని మనం చెప్తాము. వీ యూస్ టు కాల్డ్ యాజ్ ఏఈడి. ఓకే, దీన్ని వచ్చేసి మనం ఇండియన్ నేషనల్ రూపీస్ ఐఎన్ఆర్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ MOU దట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, సో ఏంటమ్మా స్వాపింగ్ ఆఫ్ లోకల్ కరెన్సీస్ ఫర్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ బై ద సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఓకే, సో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ డిడ్ ద MOU రిగార్డింగ్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద టూ ఇంపార్టెంట్ నేషన్స్ కాల్డ్ ఇండియా అండ్ యూఏఈ. ఓకే, ఆఫ్టర్ దట్ దీని తర్వాత ఏం జరిగింది ఇంటర్లింకింగ్ పేమెంట్ అండ్ మెసేజ్ సిస్టమ్స్ బై ద సెంట్రల్ గవర్నర్స్. ఓకే, సో both the parties agreed to use the local currency settlement system. Okay, so that is called LCCS అంటామమ్మా. ఓకే, సో లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, సో both the parties agreed to use their national currencies okay in the local currency settlement system and promote the use of rupee as well as the dirham. ఓకే, సో రూపీని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాగే మేము ఏం చేస్తాం మేము దిరామ్స్ కూడా మేము తీసుకుంటామని చెప్పి ఒక ఫార్మల్ అగ్రిమెంట్కి అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ దిస్ అగ్రిమెంట్ కవర్స్ ఆల్ ద కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అన్ని కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్కి ఇది చెల్లుతుంది. అట్లాగే పర్మిటెడ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, సో పర్మిట్ అంటే అలో చేయమని కొన్ని మాత్రమే. ఓకే, సో పర్మిటెడ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా సో వీటిని కూడా వీరు అలో చేస్తారు. ఓకే, అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద ఇంటర్లింకింగ్ పేమెంట్ అండ్ మసాజింగ్ సిస్టమ్ బై ద సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఓకే, అట్లాగే సో దే ఆల్సో డిడ్ ద MOU రిగార్డింగ్ ద ప్లాన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అబుదాబి. సో IIT ఒకటి అబుదాబిలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది కూడా వీళ్ళు సైన్ చేసుకున్నారు. ఓకేనా, సో మనకు తెలుసు IITలు అనేవి ఎంత ప్రాముఖ్యత పొందినవి. ఓకే, సో IIT అనేవి సో ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఎంత ఇంపార్టెంట్ ఎంత రెవల్యూషనరీ క్రియేట్ చేశాయో అని చెప్పి మనకి బాగా తెలుసు. అండ్ ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ సెడ్ దట్ IITs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దే ఆర్ లైక్ ద టెంపుల్స్ ఆఫ్ అవర్ నేషన్. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాస్పర్ ఎనీ కంట్రీ. ఏ కంట్రీ అయినా అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువగా మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేశారు నరేంద్ర మోడీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ UAE. సో బోత్ ద పీపుల్ హ్యాడ్ ఎ ఫార్మల్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ IIT ఇన్ అబుదాబి. ఓకే, and there are also other important MOUs regarding the energy sector. ఓకే, సో ఎనర్జీ సెక్టార్లో కూడా మనకి MOUs అయితే జరిగినాయమ్మ. సో దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ అండ్ గ్రిడ్ కనెక్టివిటీ. ఓకే, సో ఏంటి సార్ ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీ మీకు ఆల్రెడీ తెలుసు, గ్రిడ్ కనెక్టివిటీ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అట్లాగే ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎనర్జీ ఇంక్లూడింగ్ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇండియా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎనర్జీలో పెట్టుబడి ఎక్కువగా పెట్టండి. ఓకే, సో ఇంక్లూడింగ్ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో మనకి ఒక UAE పెట్టుబడులు అనేవి మనం తీసుకుంటున్నాము. ఓకే, సో UAE వాంట్స్ టు ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద ఎనర్జీ సెక్టార్ ఎస్పెషల్లీ ఇన్ ద స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ప్రోగ్రామ్. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఓకే, సో ఒక్కసారి మనం గ్రీన్ హైడ్రోజన్ అంటే చూద్దాం. అట్లాగే దెర్ వాజ్ అనదర్ MOU రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో క్లైమేట్ చేంజ్ల మీద కూడా మనకు ఒక MOU అయితే తీసుకున్నారు. సో జాయింట్ ఎఫర్ట్స్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ డ్యూరింగ్ ద ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అండ్ UAE COP28 ప్రెసిడెన్సీ. ఓకే, సో మనకి ఇండియాలో G20 సమిట్ అనేది రీసెంట్గా జరిగింది కదా. సో దాంట్లో కూడా మనం ఈ G20 సమిట్లో కూడా మనం క్లియర్ కట్గా చెప్పాము. ఓకే, సో అవర్ ఎఫర్ట్స్ విల్ బి వెరీ మచ్ ఇంక్రీజ్ రిగార్డింగ్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో క్లైమేట్ చేంజ్లో మనం చేయగలిగినంత చేద్దాము. జాయింట్ ఎఫర్ట్ అనేది మన తరపు నుంచి
యూఏఈ తరపు నుంచి కూడా ఉంటుంది అని చెప్పి మనకి G20లో కూడా మనం చెప్పాము. సో ఈ ఇయర్లో జరగబోతున్నటువంటి 2023లో జరగబోతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28, ఓకే, దట్ ఈస్ కాల్డ్ ద UNFCCC. సో UNFCCC మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? యూఏఈలో జరుగుతుందమ్మా. ఓకే, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో మనకి ఈ సంవత్సరం COP28 UNFCCC సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? యూఏలో జరుగుతుంది. సో దానికి కూడా సో ఈ యొక్క సక్సెస్కి కూడా మనం కమిట్ అవుదాము. ఓకే, సో ఈ దీంట్లో కూడా మనం తీర్మానాలు చేసుకుందాము అని చెప్పి ఎవరన్నారు? సో నరేంద్ర మోడీ అట్లాగే మహమ్మద్ షేక్ గారు కూడా మనం ఇట్లా చెప్పడం అయితే జరిగింది. సో బోత్ ద పీపుల్ ఎస్పెషలీ వేర్ దే వర్ వెరీ మచ్ ప్రాక్టికల్ అండ్ దే హ్యావ్ అంబిషియస్ సొల్యూషన్స్. ఓకే, సో బోత్ ద పీపుల్ వర్ ఎస్పెషలీ ప్రెసింగ్ ఫర్ ద గ్లోబల్ ఛాలెంజెస్. ఓకే, సో గ్లోబల్ ఛాలెంజెస్ని వీళ్ళు తీసుకొని ఓకే, సో దాన్ని ఈజీగా ట్యాకిల్ చేద్దాము, ప్రాక్టికల్గా ట్యాకిల్ చేద్దాము. అండ్ వీ హ్యావ్ టు సెట్ ఫర్ ద అంబిషియస్ గోల్స్ రిగార్డింగ్ అవర్ కమిట్మెంట్స్ ఇన్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో క్లైమేట్ చేంజ్లో మనం సో అంబిషియస్ క్లైమాటిక్ కమిట్మెంట్స్ అనేవి పెట్టుకుందామని చెప్పి both the people were interested. Okay, so that is about the climate change. So this green hydrogen is nothing but a cleaner energy. Okay, so green hydrogen entama, this is the cleaner energy. So especially it is produced by the process called ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. ఓకే, సో ఏం చేస్తారమ్మా? సో వాటర్ని ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి ప్రక్రియ ద్వారా సో ఏం చేస్తారు? సో H2Oని సో దే విల్ ట్రై టు స్ప్లిట్ ఇట్. ఓకే, సో H+ అయాన్స్ కింద అట్లాగే OH- అయాన్స్ కింద ఏం చేస్తారు? దీన్ని స్ప్లిట్ చేస్తారనమాట. ఓకే, సో అట్లా స్ప్లిట్ చేసి ఏం చేస్తారు? హైడ్రోజన్ అయాన్స్ అన్నిటిని కూడా సో మర్జ్ చేసి వాళ్ళు ఒక హైడ్రోజన్ ఓకే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, సో ఇట్లా వాటర్ ద్వారా వచ్చినటువంటి హైడ్రోజన్ ఎనర్జీని ఏమంటామా? సో దట్ ఈస్ కాల్డ్ ద గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, సో దిస్ గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్లీనర్ ఎనర్జీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ వైబుల్ ఆల్టర్నేటివ్ లైక్ ఫర్ ద విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అట్లాగే హైడ్రో పవర్కి సో ఇది ఒక ఆల్టర్నేటివ్గా కూడా ఉంది. అట్లాగే సో దిస్ ఈస్ ద కార్బన్ ఫ్రీ ఎనర్జీ. దిస్ ఈస్ ద కార్బన్ ఫ్రీ ఎనర్జీ అని చెప్తాం మనం. ఓకే, అండర్స్టాండ్, ఇట్ విల్ రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఆల్సో అండ్ ఇట్ విల్ ప్రమోట్ ఎస్పెషల్లీ ఇట్ విల్ ప్రమోట్ ద జీరో కార్బన్ ఎమిషన్స్. ఓకే, సో జీరో కార్బన్ ఎమిషన్స్ కూడా ఇది ప్రమోట్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ రెడ్యూసింగ్ ద గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద గ్రీన్ హైడ్రోజన్. అర్థమైంది కదా మీకు? సో ఆల్రెడీ మీకు సో మన ఇన్స్టిట్యూట్ నుంచి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ నుంచి ఒక గ్రీన్ హైడ్రోజన్ మీద వీడియో అయితే సాయిరామ్ సార్ చేశారు. సో ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడండి. ఓకే, సో వాట్ ఈస్ దిస్ డయాస్పోరా? డయాస్పోరా అంటే ఏంటమ్మా? సో ద పర్సన్స్ హూ ఆర్ మూవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, సో మన ఇండియా నుంచి ఎవరైతే వేరే దేశాలకు వెళ్తున్నారో ఓకే, సో వేరే దేశాల్లో వాళ్ళు ఒక హోమ్ల్యాండ్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే హోమ్ల్యాండ్ దాటి వేరే కంట్రీస్లో సెటిల్ అవుతున్న వాళ్ళని, వేరే కంట్రీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళందరినీ మనం ఏమంటాం? డయాస్పోరా అంటాము. ఓకే, ద పీపుల్ హూ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద ఓకే అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద హోమ్ల్యాండ్. ఓకే, సో హోమ్ల్యాండ్ నుంచి వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని ఏమంటాం? ఇండియన్ డయాస్పోరా అంటాము. ఓకే, సో మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ డయాస్పోరా లివ్స్ ఇన్ ద USA. సో USA ఫస్ట్ ప్లేస్లో ఉందమ్మా. సెకండ్ మనకి సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాలో దాదాపుగా మనకి వీ హ్యావ్ 4.1 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, అట్లాగే UAE విల్ బి ద థర్డ్ ప్లేస్ రిగార్డింగ్ ద diaspora. Okay, so Indian diaspora will be the third largest in the UAE. Okay, so UAE has a very much role in the Indian diaspora and their values also, especially regarding the society. Okay, so they are giving more emphasis to our cultural values. Okay, our traditions. All this will immensely help for reinforcing the bilateral relations. సో అక్కడ ఉన్నటువంటి మన సంస్కృతికి, మన జాతికి, అట్లాగే మన యొక్క కళలకి అన్నిటికీ కూడా వాళ్ళు విలువనివ్వడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా? ఒక స్ట్రెంగ్థనింగ్ అనేది, ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఎవరెవరికి? ఇండియా UAE రిలేషన్స్కి. ఓకే, సో డయాస్పోరా ఆల్వేస్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్ రిగార్డింగ్ ద కల్చరల్ కనెక్టివిటీ. ఓకే, సో ఒక కల్చరల్ కనెక్టివిటీకి ఒక వారధిలాగా వీళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఓకే, అట్లాగే సో దే విల్ ఆల్సో బికేమ్ ద ప్రెషర్ గ్రూప్ ఆల్సో. ఓకే, సో ఏదైనా మనకు మీద తప్పులు జరుగుతున్నాయి అనుకోండి, ఎవరినైనా మన వాళ్ళని ఏమైనా హింసిస్తున్నారు, మన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనుకోండి, ఒక ప్రెషర్ గ్రూప్గా కూడా వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా?
సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పొరా ఇన్ ద యూఏఈ. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడమ్మా, బైలేటరల్ ట్రేడ్. ఓకే, సో బైలేటరల్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో బైలేటరల్ ట్రేడ్స్ అనేవి రెండు దేశాల మధ్య తరచుగా జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అట్లాగే మనకి ఇండియాకి అట్లాగే ఈ యొక్క యూఏకి చాలా చాలా స్ట్రాంగ్ బైలేటరల్ ట్రేడ్ అయితే ఉంది. ఓకే, సో ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి. సో ఎట్ ప్రెసెంట్ వీ హ్యావ్ ద ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఆఫ్ వర్త్ ఆఫ్ $85 బిలియన్. ఓకే, దాదాపుగా $85 బిలియన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అయితే సో రెండు దేశాల మధ్య జరుగుతుందమ్మా. అండ్ వీఆర్ ఎస్పెషలీ ఎయిమింగ్ దట్ ఇట్ విల్ బీ $100 బిలియన్. ఓకే, సో G20 మీటింగ్ కల్లా, ఓకే, సో G20 మీటింగ్ కల్లా ఎంత డాలర్స్కి ఉండాలి? ఆల్మోస్ట్ ఆల్ $1,000 బిలియన్ దీన్ని పెంచుకోవాలని చెప్పి సో ఇద్దరు దేశాలు కూడా ఒక జాయింట్ స్టేట్మెంట్కి అయితే రావడం జరిగింది. సో అట్లాగే దర్ షుడ్ బి ఏ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, సో బోత్ ద కంట్రీస్ రీఅఫార్మ్ దట్, రెండు కూడా మళ్ళీ సో తిరిగి ఏం చేసే ఒక కమిట్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. వాట్ ద కమిట్మెంట్? కమిట్మెంట్ మీన్స్ స్ట్రెంగ్థన్ పార్ట్నర్షిప్, ఎక్స్ప్లోర్ కొలాబరేషన్ అండ్ ఎన్ష్యూర్ ద రీజనల్ పీస్, స్టెబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ. ఓకే, సో రెండు దేశాల మధ్య పార్ట్నర్షిప్ అనేది స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ అవెన్యూస్ ఫర్ ద ట్రేడ్. ఓకే, ట్రేడ్ సంబంధించినటువంటి కొత్త దారులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా వెతికి చూసుకోవాల్సినటువంటి అవసరం రెండు దేశాల మధ్య ఉంది. అట్లాగే సో బోత్ ద కంట్రీస్ వేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద పీస్ యాక్టివిటీ ఆఫ్ ద వెస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఏషియా. ఓకే, సో వెస్ట్ ఏషియాలోను సౌత్ ఏషియాలోను ఇండియాకి అట్లాగే యూఏకి కూడా స్టేక్స్ ఉన్నాయమ్మా. సో రెండు ప్రాంతాల్లో మనకి పీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎప్పుడైతే మనకి పీస్ అయితే ఎస్టాబ్లిష్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ట్రేడ్ అనేది నడుస్తుంది. ఓకే, సో వెన్ దెర్ ఈస్ నో పీస్ దెర్ వోంట్ బి నో ట్రేడ్ ఆల్సో. ఓకే, సో పీస్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వెన్ దెర్ ఈస్ పీస్, పీస్ విల్ గివ్ స్టెబిలిటీ అండ్ పీస్ విల్ గివ్ ప్రాస్పెరిటీ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డైలాగ్. ఓకే, సో సీ దిస్ పిక్చర్. సో దిస్ ఈస్ ద bilateral trade data. So USA ranks first regarding the bilateral trade with India. సో ఇండియా యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యూఎస్ఏ ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ వీఆర్ ట్రేడింగ్ విత్. ఓకే, సో ఆఫ్టర్ యూఎస్ఏ వీ హ్యావ్ లార్జెస్ట్ ట్రేడ్ విత్ చైనా. సో చైనా మీద మనం ఎక్కువగా ఆధారపడుతున్నాము. సో వీ హ్యావ్ ఏ వెరీ మచ్ ట్రేడ్ టైస్ విత్ చైనా ఆఫ్టర్ యూఎస్ఏ. సో థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారమ్మా? యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, సో యూఏఈ అనేది థర్డ్ ప్లేస్ నిమలో ఉంది రిలేటెడ్ టు ద టోటల్ ట్రేడ్. టోటల్ ట్రేడ్లో ఎన్నో ప్లేస్లో ఉంది మనకి? సో థర్డ్ ప్లేస్లో మనకి యూఏఈ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ. యూఏఈ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ విత్ ఇండియా. ఓకే, ఒకసారి ఇక్కడ లోకల్ కరెన్సీస్ ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్ యొక్క ఫస్ట్ ఎంఓయూ చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద లోకల్ కరెన్సీస్. సో లోకల్ కరెన్సీస్ యొక్క ఒక ఫ్రేమ్వర్క్ అయితే చేసుకున్నారు. సో బోత్ యూఏఈ అండ్ ఇండియా సైన్డ్ ఎ ప్యాక్ట్ టు ప్రమోట్ రూపీ అండ్ యూఏఈ ఫర్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో వాట్ ఈస్ ద మెకానిజం? ఏ మెకానిజం ద్వారా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ యొక్క స్వాప్ చేసుకుంటారు అని చెప్పి సో మనకి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్. ఓకే, దట్ మీన్స్ దే విల్ ఎస్టాబ్లిష్ ఏ సెటిల్మెంట్ సిస్టమ్, సెటిల్మెంట్ మెకానిజం కాల్డ్ ఎల్సిఎస్ఎస్. ఓకే, సో ఎల్సిఎస్ఎస్ని సెటప్ చేసుకుందాం అని చెప్పి రెండు కంట్రీస్ ఒక జాయింట్ డెసిషన్ అయితే తీసుకున్నాయి. ఓకే, సో విచ్ ఈజ్ ఇన్వాల్వింగ్, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ద డొమెస్టిక్ కరెన్సీస్. ఓకే, సో బిల్స్ అన్నీ కూడా సో లోకల్ కరెన్సీస్లోనే ఉండాలి. అట్లాగే పేమెంట్స్ అనేవి కూడా లోకల్ కరెన్సీస్లోనే జరగాల్సినటువంటి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ మెకానిజంని సో వీళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఓకే, సో దిస్ ఎల్సిఎస్ఎస్ ఫోస్టర్స్ బోత్ ఇండియన్ నేషనల్ రూపీస్ అండ్ అరబ్ ఎమిరేట్స్ దిరామ్స్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఓకే, సో 4x మార్కెట్లో ఓకే, సో ఈ రెండు కరెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, వాటి వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో ఒక స్ట్రాంగ్ హార్డ్ కరెన్సీ కింద ఇవి కూడా తయారవ్వాలని చెప్పి సో ఎల్సిఎస్ఎస్ అనేది పూనుకుంటుంది. ఓకే, సో కమింగ్ టు ద బెనిఫిట్స్లోకి మనం వచ్చినట్టయితే సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బూస్టింగ్ ద ఇన్వెస్ట్మెంట్. సో రెండు దేశాల మధ్య ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడిని చాలా ఎక్కువగా పెంచుతుంది. అట్లాగే ఇట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ద రెమిటాన్సెస్. ఓకే, సో రెమిటాన్సెస్ అంటే ఏంటమ్మా? ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏం చేస్తారు? కొంత మొత్తాన్ని, కొంత డబ్బుని ఏం చేస్తారు? సొంత దేశాన్ని అయినటువంటి ఇండియాకి పంపిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటిని ఏమంటాం మనం? రెమిటెన్సెస్ అంటాము. ఓకే, సో ఒకసారి రెమిటెన్సెస్లో మనం ఎన్నో ప్లేస్లో ఉన్నాం ఒకసారి చూద్దాం. సో రిగార్డింగ్ ద యూఏఈ అండ్ ఇండియా రెమిటెన్సెస్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దామమ్మా. సో ఈ యొక్క లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ వల్ల ఏమవుతుందమ్మా? ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది.
సెటిల్మెంట్ ఓకే. సో సెటిల్మెంట్ టైం అంటే ఏంటి? సో ఇక్కడ నుంచి వీళ్ళకి ఎంత చేరాలి? ఓకే. యూఏఈకి ఎంత అమౌంట్ రావాలి? ఇండియాకి ఎంత అమౌంట్ రావాలి? అనేటువంటి విషయంలో కూడా ఏమవుతుంది? సెటిల్మెంట్ టైం అనేది తగ్గుతుంది. రెమిటెన్సెస్ విషయంలో యూఏఈ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది కదా ఇండియాకి. సో దట్ ఈస్ వై దిస్ మచ్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ విల్ బి సెటిల్ టు ద సో దిస్ స్వాపింగ్ సిస్టమ్ ఓకే. సో కరెన్సీ స్వాపింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుందమ్మా? ఈ యొక్క సెటిల్మెంట్ టైం అనేది కూడా తగ్గుతుంది. ఫైనల్లీ పొటెన్షియల్ యూస్ ఫర్ ద ఆయిల్ పేమెంట్స్ ఓకే. సో మనం యూఏ నుంచి ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాము. వీఆర్ ద ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. సో ఈ యొక్క ఆయిల్ పేమెంట్స్ అనేవి కూడా అన్నీ కూడా ఏమవుతుంది? సో లోకల్ కరెన్సీ సిస్టమ్స్లోనే పే చేసుకుంటాము ఓకే. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వీఆర్ గెటింగ్. అండ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ పాలసీ టు ఇంటర్నేషనలైజ్ ద రూపీ ఎస్పెషల్లీ రూపీ యొక్క స్టాండర్డైజేషన్ పెంచడానికి కూడా ఇండియా ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఓకే. టు మేక్ ఇండియా ఇంటూ ఏ హార్డ్ కరెన్సీ లైక్ ఇన్ కంపేర్డ్ విత్ ద డాలర్ ఓకే. సో డాలర్ లాగా, చైనీస్ యువాన్ లాగా, అట్లాగే పౌండ్ స్టెర్లింగ్ లాగా హార్డ్ కరెన్సీ కింద రూపీని తయారు చేద్దామని మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము ఓకే. సో దట్ ఈస్ వాట్ దేర్ అవర్ పాలసీ టు ఇంటర్నేషనలైజ్ ద ఇండియన్ రూపీ ఓకే. అండ్ ఆల్సో డిక్రీజింగ్ రిలయన్స్ ఆన్ ద యూఎస్డి టు షీల్డ్ ఎకానమీ ఫ్రమ్ ద గ్లోబల్ షాక్స్ ఓకే. సో డాలర్ యొక్క డిపెండెన్సీని తగ్గించుకుందాము ఓకే. సో ఏదైనా ఆపత్కర పరిస్థితిలో మనకి యొక్క వాలటైలిటీ జరిగినప్పుడు ఏమవుతుంది? సో యొక్క డాలర్ మన యొక్క లోకల్ కరెన్సీస్ అనే వాల్యూస్ పడిపోతున్నాయి ఓకే. సో అట్లా కాకుండా మన కరెన్సీని కూడా స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి ఓకే. సో టు కంపీట్ విత్ ద యూఎస్ డాలర్స్ వీ హీడ్ టు వర్క్ టుగెదర్ ఓకే. సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ కింద మనం చెప్పచ్చాము ఓకే. సో ఒకసారి మీరు గమనించినట్టయితే దిస్ ఈజ్ ద కంట్రీ వైజ్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఓకే. సో ఎంత రెమిటెన్స్ అనేవి ఇండియాలోకి ఫ్లో అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఏ దేశం నుంచి ఎక్కువగా రెమిటెన్సెస్ వస్తున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్ విల్ బి ద యూఎస్ఏ. సో యూఎస్ఏ నుంచి ఎక్కువగా మనకి రెమిటెన్సెస్ అనేవి వస్తున్నాయి ఓకే. సో దాని తర్వాత మనకి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దాదాపుగా 18% ఆఫ్ అవర్ రెమిటెన్సెస్ వర్ కమింగ్ ఫ్రమ్ ద యూఏఈ ఓకే. సో థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? యూకే ఓకే. సో యూకే ఎంత ఉన్నాయి? దాదాపుగా 6.8% ఆఫ్ రెమిటెన్సెస్ అనేవి యూకే నుంచి రావడం అయితే జరుగుతుందమ్మా ఓకే. సో రెమిటెన్సెస్లో మనం ఎన్నో ప్లేస్లో ఉన్నాము? సో సెకండ్ ప్లేస్లో యూఏఈ ఉంది ఓకే. సో ఇండో యూఏఈ రిలేషన్స్ అనేవి ఎందుకు ఇంత రోబస్ట్గా ఉంటున్నాయంటే సో దే వర్ ఎస్పెషల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద రెమిటెన్సెస్, ట్రేడ్ ఓకే. సో వీటిలన్నిటిలో కూడా మనకి స్ట్రాంగ్ హోల్డింగ్ అనేది ఉంది, స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంది. అట్లాగే ఇండియన్ డయాస్పోరా కూడా చాలా ఎక్కువగా మనకి దాదాపుగా థర్డ్ ప్లేస్లో ఉంది అనమాట యూఏఈ. సో ఇండియన్ డయాస్పోరా అనేది కూడా చాలా ఎక్కువగా మనకి యూఏఈలో అయితే ఉంది ఓకే. సో దట్ ఈస్ వాట్ ద వీ హ్యావ్ వెరీ వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ద యూఏఈ. సో కమింగ్ టు ద ఇండో యూఏఈ బైలాటరల్ రిలేషన్షిప్స్ ఓకే. సో ఒకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండో యూఏఈ రిలేషన్షిప్లో చూసుకున్నట్టయితే సో దిస్ డిప్లొమాటిక్ టైస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972. సో 1972 దాదాపుగా మనకి ఒక 50 ఇయర్స్ బ్యాక్ మనకి యొక్క ఇండియా యూఏఈ బైలాటరల్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయమ్మా ఓకే. సో లాస్ట్ ఇయర్ ఆల్సో వీ సెలబ్రేటెడ్ ద 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ రిలేటెడ్ టు ద ఇండో యూఏఈ బైలాటరల్ రిలేషన్షిప్స్. సో మనకి ఎప్పుడు యూఏఈ అనేది 1971లో ఫామ్ అయింది ఓకే. సో వెంటనే ఏమైంది? 1972లోనే మనం యూఏఈతో డిప్లొమాటిక్ టైస్ అనేవి స్టార్ట్ చేశాము ఓకే. సో ఇక 1972లో మనం డిప్లొమాటిక్ టైస్ స్టార్ట్ చేసినప్పటికీ ఓకే. సో 1976లో ఏమైంది? ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ప్రెసిడెంట్ విజిటెడ్ ద యూఏఈ ఓకే. సో ఇండియన్ ప్రెసిడెంట్ ఎప్పుడమ్మా? 1976లో మనకి విజిట్ చేశారు. అట్లాగే మనకి 2010లో ప్రతిభా పాటిల్ గారు కూడా సో ఈ యొక్క యూఏఈ విజిట్ అయితే జరిగింది. ఎప్పుడు? 2010లో ఓకే. అట్లాగే ప్రైమ్ మినిస్టర్స్ ఎప్పుడు విజిట్ చేశారంటే సో ఫర్ ద ఫస్ట్ టైం శ్రీమతి ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇన్ ద యూఏఈ. సో యూఏఈని ఫస్ట్ టైంగా విజిట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా? ఇందిరాగాంధీ ఓకే. సో 1981లో మనకి ఈవిడ ఏం చేశారు? సో యూఏఈని విజిట్ చేయడం జరిగింది. అట్లాగే ఈయన తర్వాత 2010లో 2007లోని 2010లోని మనకి సో మన్మోహన్ సింగ్ గారు కూడా సో యూఏఈ యొక్క విజిట్స్ అయితే చేశారు ఓకే. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ హెడ్ ఈవెంట్స్ ఓకే. ఎస్పెషలీ ద స్టేట్ హెడ్స్ మీట్ అయినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వమ్మా ఓకే. దిస్ ఈజ్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు ద ఇండియా యూఏఈ బైలాటరల్ రిలేషన్షిప్స్ ఓకే. సో ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ 2015లో ఓకే. సో ప్రభుత్వంలోకి రాగానే నరేంద్ర మోడీ గారు సో యూఏఈని విజిట్ చేశారు ఓకే. సో దేర్ వాజ్ ఎ విజిట్ హ్యాపెండ్ ఇన్ 2015 బై ద నరేంద్ర మోడీ టు స్ట్రెంగ్థన్ ద ఎకనామిక్, డిఫెన్స్, సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్స్ ఓకే. సో ఏ రంగాల్లో వీళ్ళు ఎక్కువగా
ఫోకస్ చేశారంటే సో ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ పర్పస్, ట్రేడ్ రిలేటెడ్ యాక్టివిటీ, డిఫెన్స్ పర్పస్, సెక్యూరిటీ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్. ఓకే, ఈ 4 రంగాల్లో సో నరేంద్ర మోడీ గారు ఫోకస్ చేశారు. ఓకే, ఆ తర్వాత దెర్ వాజ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. వీ హ్యావ్ వెరీ ఏ లాంగ్ టర్మ్ విజన్ రిలేటెడ్ టు ద ఇండో యుఏఈ బైలేటరల్ రిలేషన్షిప్స్. ఓకే, సో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏంటమ్మా, సో 2047 కల్లా సో 100 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఎవరికి, ఇండియాకి స్వతంత్రం వచ్చి మనకి 100 ఇయర్స్ అవుతాయి. సో ఆ టైంలో వీ వాంట్ టు మేక్ ద సెంటనరియల్ ప్లాన్స్ అలైన్ విత్ ద ఇండియాస్ విజన్ ఆఫ్ 2047. ఓకే, సో 2047కి మనకి ఇండియాకి దాదాపుగా 100 ఏళ్ళు పూర్తవుతాయి ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి. సో ఆ టైంలో మనం యూఏఈతో ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఒక విజన్ అయితే ఉంది. అట్లాగే సో వీ వాంట్ టు డ్రైవ్ మోర్ బైలాటరల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ టైస్. ఓకే, సో బైలాటరల్ ట్రేడ్, ఓకే, పరస్పర ట్రేడ్ అయితే చేసుకోవాలి, అట్లా ఎకనామిక్ టైస్ అనేవి కూడా రోబస్ట్గా ఉండాలి అని చెప్పి సో 2 కంట్రీస్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాయి. అట్లాగే దేర్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్, దట్ వాస్ సిఈపిఏ, సెపా అంటాము. ఓకే, సో దిస్ సెపా వాస్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ యూఏఈ. ఓకే, సో ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా మనం భావిస్తామమ్మా. సో ఏ కంట్రీస్ అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాయో సో దేర్ ట్రేడ్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ రోబస్ట్. ఓకే, సో చాలా స్ట్రాంగ్ ట్రేడ్ టైస్ ఉన్న కంట్రీస్ మాత్రమే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుంటాయి. అంటే ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూఏఈ సేయింగ్ దట్ సో వీ హ్యావ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ టైస్ విత్ యూఏఈ. ఓకే, ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ రిలేషన్స్తో పాటు సో మనకి కల్చరల్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి. సో మనకి లాట్ ఆఫ్ డయాస్పోరా అనేది కూడా ఇక్కడ యూఏఈలో ఉండడం అయితే జరిగింది. ట్రేడ్ రిలేషన్స్ చూసినట్టయితే వీ హ్యావ్ $85 బిలియన్ ట్రేడ్ డాలర్స్. ఓకే, సో $85 బిలియన్ ట్రేడ్ ఇప్పుడు జరిగిందమ్మా మనకి 2022లో మనకి జరిగింది. అట్లాగే యూఏఈ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. ఓకే, సో ఇండియా యొక్క సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి వెళ్తాయమ్మా, మనకి యూఏఈకే వెళ్తున్నాయి. ఓకే, ఇందాక మనం స్టాటిస్టిక్స్ చూసాం కదా, సో అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఒకసారి చూడండి. సో ఈ సెపా వల్ల ఏమైంది, 15% ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పి మన ప్రభుత్వం అయితే చెప్పింది. ఓకే, సో అట్లాగే ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్. ఓకే, సో ఇండియా ఎస్పెషలీ హ్యావింగ్ లార్జర్ కమ్యూనిటీస్. సో మనకి లార్జ్ కమ్యూనిటీ ఉంది కదమ్మా. సో మనకి ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ఎక్కడున్నారమ్మా, ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ యూఎస్ఏ టాప్ ప్లేస్లో ఉంది. అట్లాగే యూఎస్ఏ తర్వాత సౌదీ అరేబియాలో మనం ఎక్కువ ఉన్నాము. అట్లాగే థర్డ్ ప్లేస్లో మనకి యూఏఈ అయితే ఉంది. ఓకేనా, మనకి రెమిటెన్సెస్ తీసుకుంటే సెకండ్ ప్లేస్లో మనకి రెమిటెన్స్ లిస్ట్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మనకి యూఎస్ఏ ఉంది. సెకండ్ ప్లేస్లో ఏముందమ్మా, మనకి యూఏఈ అనేది ఉంది. యూఏఈ నుంచి దాదాపుగా మనకి ఆల్మోస్ట్ ఆల్ 18% రెమిటెన్సెస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, సో యూఏఈ హ్యాస్ ఇండియాస్ లార్జ్ ఇండియన్ కమ్యూనిటీ దట్ రెమిట్స్ ఓవర్ ఆల్మోస్ట్ ఆల్ $17 బిలియన్ యాన్యువల్లీ. ఓకే, దాదాపుగా $17 బిలియన్ మనీ అనేది ఇండియాలోకి రెమిటెన్సెస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఓకే, అట్లాగే ఎనర్జీ సెక్యూరిటీ మనం తీసుకున్నట్టయితే ఓకే, సో యూఏ ఈజ్ డిపెండబుల్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా. ఓకే, సో ఇండియా అనేది సో ఎక్కువగా మనకి ఆయిల్ డిపెండెన్సీ మనకు అవసరం కదమ్మా. సో ఆయిల్ అనేది మన ఇండియాలో లేదు. సో వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ద ఒపెక్ కంట్రీస్. సో ఒపెక్ కంట్రీస్ ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాము. సో అట్లాగే అదేవిధంగా మనకి యూఏఈ మీద కూడా మనం వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ద ఎనర్జీ సెక్యూరిటీ రిగార్డింగ్ ద యూఏఈ. ఓకే, సో యూఏఈ ఈజ్ ద రిలయబుల్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా. And there is a agreement regarding the price and supply of the petrol regarding the India Strategic Petroleum Reserves Limited, that is called ISPRL అంటాము. అట్లాగే ADNOC is the government company of the Abu Dhabi. Okay, so the National Drilling Company అంటాము. Okay, so this ADNOC was owned by the National Drilling Company of Abu Dhabi. So both are especially have a agreement for the pricing as well as supply of the crude oil into India. Okay, so that is about the energy security. So next is technological partnerships. Okay, so collaboration on digital innovation. సో డిజిటల్ ఇన్నోవేషన్ మీద మనం పెట్టుబడులు పెడదాము. ఓకే, అట్లాగే స్పేస్ మిషన్స్. ఓకే, ఎస్పెషలీ ఇస్రో ఈజ్ క్రూజింగ్ ఇన్ ద స్పేస్ ఇండస్ట్రీ. సో దే వాంటెడ్ టు కొలాబరేట్ విత్ ద ఇస్రో. ఓకే, అండ్ ఇస్రో యాజ్ వెల్ యాజ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ, దట్ ఈస్ కాల్డ్ UAESA. సో బోత్ వాంట్స్ టు హ్యావ్ ఏ టెక్నాలజికల్ పార్ట్నర్షిప్ రిగార్డింగ్ ద డిజిటల్ ఇన్నోవేషన్స్ as well as the space missions in the coming near future. Okay, so next వచ్చేసి గోల్డెన్ వీసా అంటే ఏంటమ్మా, సో యూఏఈ ఈజ్ అలౌవింగ్ ద ఇండియన్ పీపుల్. ఓకే, సో ఎస్పెషలీ ఫర్ హూ వాంట్స్ టు సెటప్ ఏ లాంగ్ టర్మ్ రెసిడెన్స్. సో లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఇన్ ద యూఏఈ ఎవరైతే సెటప్ చేద్దామని అనుకుంటారో సో అట్లాంటి వాళ్ళకి సో యూఏఈ వాంట్స్ టు గివ్ ద గోల్డెన్ వీసా. ఓకే, సో ఎట్లాంటి వాళ్ళకి ఇస్తుంది, ఇన్వెస్టర్స్కి,
ఓకే. సో దే వాంటెడ్ టు గివ్ మనీ ఫర్ ద ఇన్వెస్టర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, సైంటిస్ట్‌లకి, ఓకే. అట్లాగే స్టూడెంట్స్‌కి, గ్రాడ్యుయేట్స్‌కి ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సో దే విల్ బీ ద ఫ్రంట్ లైన్ పీపుల్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ద గోల్డెన్ వీసా. ఓకే. సో గోల్డెన్ వీసా అనేది ఈ యొక్క కంట్రీ మనకి పర్మిట్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ దట్ వాస్ సెటప్ బై ద యూఏఈ రిగార్డింగ్ ద ఇండియన్ ఇమిగ్రెంట్స్. ఓకే. అట్లాగే నెక్స్ట్ వన్ ఈజ్ కామన్ ఇంటర్నేషనల్ స్టాన్స్. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతిసారి మనం జాయింట్గా లేదా విడివిడిగా మనం డెసిషన్స్ అనేవి చెప్తూ ఉంటాము. ఓకే. సో అట్లాంటి సందర్భంలో ఎప్పుడైతే మనకి జాయింట్ డెసిషన్స్ అనేవి చేపట్టాలి అనుకుంటామో అట్లాంటప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎరీనాలో ఎప్పుడైతే ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయో వాటి మీద అగ్రిమెంట్స్ వచ్చేటప్పుడు సో రెండు కంట్రీస్ ఒక తాటిపైన నడుద్దాము, ఒక ఒప్పందం మీద ఉందామని చెప్పి ఒక కామన్ ఇంటర్నేషనల్ స్టాండ్స్ అనేవి ఇండియా ప్లస్ యుఏఈ తీసుకుంటున్నాయి. ఓకే. ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ అగ్రిమెంట్స్ ఆన్ ద యుఎస్ డాలర్ మీద అగ్రిమెంట్స్ కానీ, టెర్రరిజం కానీ, గ్లోబల్ రోల్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ మీద కానీ, G20 ఇష్యూస్ మీద కానీ, ఓకే. అట్లాగే రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మినీ లేటరల్ గ్రూప్స్ కాల్డ్ ఇండియా, ఇజ్రాయిల్, ఓకే, యుఎస్ఏ అండ్ యుఏఈ. సో దిస్ ఈస్ కాల్డ్ I2U2 summit అంటామమ్మా. సో దిస్ ఈస్ ద important multilateral group that was happened recently, okay, with the collaboration of the USA as well as the India and Israel and UAE. Okay, so this is called IUU అంటాము. ఓకే. అట్లాగే ఇండియా, యుఏఈ, ఫ్రాన్స్ మ్యారిటైమ్ ట్రైలేటరల్ మినీలేటరల్ గ్రూప్స్ అనేవి కూడా ఇవి కూడా సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ గ్రూప్. సో ఆల్ దీస్ ఆర్ సేయింగ్ దట్ సో బోత్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద యుఏఈ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సేమ్ podium. Okay, so both are especially wants to move their adventurous journey ahead with a complete understanding and a common international stances. ఓకే. సో రెండు దేశాలు కూడా ఒక్క తాటిపై నడవాలి, ఒక్క మాట మీదే ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఇద్దరు మాట ఒకటిలాగా ఉండాలని చెప్పి ఒక కామన్ ఇంటర్నేషనల్ స్టాన్స్ అనేది ఇద్దరు తీసుకుంటున్నారు. ఓకే. సో ఆల్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ సజెస్టింగ్ దట్ దేర్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఈస్ వెరీ రోబస్ట్. ఓకే. సో వాళ్ళ స్నేహం అనేది చాలా బలమైనది, దృఢమైనది అని చెప్పి సో మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఫైనల్ వే హెడ్ ఫర్ ద ఇండో యుఏఈ ఓడిసి? ఓకే. ద రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా యుఏఈ రిలేషన్షిప్స్, ఓకే, సో ఎస్పెషలీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద కెపాసిటీ, ఇంక్రీజింగ్ ద విజన్ యాజ్ వెల్ యాజ్ ద కంపాటబిలిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే. సో రెండు దేశాల మధ్య సామర్థ్యం పెరిగింది, ట్రేడ్ కెపాసిటీ పెరిగింది, విజన్ పెరిగింది, కంపాటబిలిటీ పెరిగింది. ఓకే. రిగార్డింగ్ ద రీజనల్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ పొలిటికల్ సినారియో. ఓకే. సో రీజనల్ పాలిటిక్స్లో అట్లాగే ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా రెండు దేశాల యొక్క దూకుడు స్వభావం మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఓకే. ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఎకనామిక్ ఎంగేజ్మెంట్, డయాస్పోరా రిలేషన్స్, స్ట్రాటజిక్ కన్వర్జెన్సెస్ హ్యాస్ బీన్ డీపెండ్ ద ఇండో యుఏఈ టైస్ ఓవర్ ద పాస్ట్ ఇయర్స్. ఓకే. సో ట్రేడ్ తీసుకోండి, డయాస్పోరా తీసుకోండి, ఓకే, రెమిటెన్సెస్ తీసుకోండి, ఎకనామిక్ ఎంగేజ్మెంట్ తీసుకోండి, ఎనర్జీ సెక్యూరిటీ తీసుకోండి, ఓకే, అట్లాగే డిఫెన్స్ కోఆపరేషన్ తీసుకోండి. ఇవన్నిటిలో కూడా సో గత 10 ఏళ్ళుగా మనకి చాలా చాలా దృఢమైన బంధం ఏర్పడిందమ్మా ఎవరితో? యుఏఈతో. ఓకే. అట్లాగే ద బైలేటరల్ రిలేషన్షిప్ ఈజ్ సెట్ టు బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ ద సెపా వల్ల ఏమైంది, ఈ యొక్క బైలేటరల్ రిలేషన్ అనేది ఇంకా దృఢమైన బంధంగా ఏర్పడింది. ఓకే. సెపా ఈజ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యుఏఈ. ఓకే. సో దిస్ ఇంక్రీజ్ ద strengthen and also it deepens the root and steers each partner policy as well as improving the business. సో బిజినెస్ ఏమవుతుందమ్మా, ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే బిజినెస్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది, ప్రాస్పెరిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మ్యూచువల్ బెనిఫిషియలిజం అనేది పెరుగుతుంది. ఓకే. మ్యూచువలిజం అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ఏ మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ బిట్వీన్ ద టూ ఇంపార్టెంట్ కంట్రీస్ కాల్డ్ ఇండియా అండ్ యుఏఈ. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ద టుడేస్ సెషన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. So thank you everyone friends. See you tomorrow in the next session. So for any kind of doubts and clarifications, okay, so please ping in the comment section. So comment section లో ping చేయండి. సో ట్రై టు డూ ఆల్ ద వీడియోస్. నేను యూట్యూబ్లో చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి. ఓకే, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ మై వీడియోస్ సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం సో మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే సో 24 hours ఆఫ్ టైంలో నేను మీకు రిప్లైస్ కూడా ఇస్తాను. ఓకే.
and I will clarify your doubts also. Okay, so that is what for today's session. Thank you. See you tomorrow.